హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శిష్య టాక్స్. ఈ రోజు వీడియోలో ఒక బిజినెస్ మ్యాన్ కి కావాల్సిన ఒక టిప్ అయితే చెప్తానండి. అదేంటో కాదు, పబ్లిసిటీ. అసలు పబ్లిసిటీ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, మన బిజినెస్ కి పబ్లిసిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మెయిన్ గా మాట్లాడతానండి. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తున్నారో లేదో, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ దగ్గర నుంచి కూడా ఒక మ్యాట్రిసెస్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ 100 days ఫ్రీ ట్రయల్ అని కూడా చెప్తున్నారు. అసలు వీళ్ళందరూ ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారో తెలుసా? మన దాకా అంటే పబ్లిక్ వరకు ఆ ప్రోడక్ట్ గురించి తెలియాలి అని ఆ కంపెనీ వాళ్ళే వీళ్ళందరితో కూడా ప్రమోషన్ చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది క్రియేటర్స్ అయితే ఈ మ్యాట్రిసెస్ గురించి చేశారు. అండ్ ఒకప్పుడు ఒక సోప్ గురించి కూడా చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ప్రమోషన్ చేశారండి. ఏంటి అంటే, ఇలా ప్రమోషన్స్ చేస్తే ఏమవుతుందంటే, మన ప్రోడక్ట్ మన దగ్గరే కాకుండా ఒక నలుగురికి వెళ్తుంది. అంటే ఇప్పుడు కస్టమర్స్ అందరికి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఆ మ్యాట్రిసెస్ కంపెనీ ఎక్కడ ఉందో తెలీదు. ఇలా క్రియేటర్స్ తో వాళ్ళు ప్రమోషన్స్ చేయించడం వల్ల ఏమైంది అంటే, వాళ్ళ బ్రాండ్ నేమ్ మన దాకా వచ్చింది, అలాగే వాళ్ళ ప్రోడక్ట్ డీటెయిల్స్ మన దాకా వచ్చాయి, అలాగే ఆ ప్రోడక్ట్ ప్రైస్ మన దాకా వచ్చాయి, అలాగే ఆ ప్రోడక్ట్ 100 days వరకు ఫ్రీ ట్రయల్ అని చెప్పగానే మనం ఆగుతామా అంటే, అదేదో బాగానే ఉంటది కదా అని మనం తీసుకుంటాం. వన్స్ తీసుకున్నాక అది మనకు ఆటోమేటిక్ గా నచ్చుద్ది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది కాబట్టి 100 days ఫ్రీ ట్రయల్ అని ఇచ్చారు కదా. అలాగే మనం కూడా పబ్లిసిటీ చేయాలి అండి మన ప్రోడక్ట్ గురించి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చెప్తానండి. నేను ఒక సూపర్ మార్కెట్ వెళ్ళాను. పాన్ అంటే దోశ పాన్ ఉంటుంది కదా, అది బై చేయడానికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు డిఫరెంట్ కంపెనీస్ ప్యాన్స్ అయితే కనిపించాయి. సేమ్ సైజ్ ఉన్నాయి, సేమ్ అలాగే ఉన్నాయి. బట్ నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. కాకపోతే అప్పుడు ఒక కంపెనీ ప్యాన్ మీద వారంటీ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఎవరైనా ఒక కంపెనీ వారంటీ ఇస్తుందంటే దానికే అట్రాక్ట్ అవుతాం కదా. నేను కూడా ఓకే 1 year వారంటీ అని దాని మీద ఉండగానే, ఓకే ఇది కూడా చూడడానికి అన్నిట్లానే ఉంది, కానీ దీనికి వారంటీ ఉంది కదా, ఇది తీసుకుందాంలే అని అది తీసుకున్నాను. నాకు తెలిసి ఆ వేరే ప్యాంట్స్ కూడా అంతే వారంటీ ఉండొచ్చు, బట్ వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేయలేదు. నేను అట్రాక్ట్ అయిపోయా. ఇప్పుడు ఎలాగో వారంటీ ఉంది కదా, ఇదైతే మళ్ళీ రిటర్న్ చేయొచ్చేమో అన్నట్టుగా తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను యూజ్ చేసి దాన్ని 1 year కంటే తక్కువే అయింది. అప్పుడే అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కానీ నేను ఇప్పుడు తీసుకెళ్లి ఈ ప్యాన్ ని ఆ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేను కదా, ఎందుకంటే అది ఒక సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను నేను. ఆ సూపర్ మార్కెట్ వాళ్ళని వెళ్ళి అడిగితే మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేయండి అని అంటారు. ఆ కస్టమర్ కేర్ వాళ్ళేమో సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. కానీ ఇలా ఉంటది. అంటే వాళ్ళు వాడిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, వేరే కంపెనీస్ వాళ్ళు అలా వారంటీ అనేది ఇవ్వలేదు. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఒక ఎక్స్ట్రా స్ట్రాటజీ వాడి వాళ్ళ సేల్స్ పెంచుకునేలా చేశారు. సో మార్కెట్ లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మార్కెటింగ్, బిజినెస్, ఈ స్కిల్స్ అనేవి అందరికీ అంత తొందరగా రావు. మనం ఎంత గ్రో అవుతూ ఉంటే, అలాగే మనం ఎంత స్కిల్స్ పెంచుకుంటే అంత ఈజీగా మనకు సేల్ అవుతాయి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు 2 శారీ స్టోర్స్ ఉన్నాయి. ఒక స్టోర్ నేమ్ ఏ, ఒక స్టోర్ నేమ్ బి అనుకుందాము. ఇప్పుడు ఏ స్టోర్ వాళ్ళు ఒక శారీని 600 కి సేల్ చేస్తున్నారు, అలాగే బి స్టోర్ వాళ్ళు కూడా 600 కే సేల్ చేస్తున్నారు. కానీ ఈ ఏ స్టోర్ వాళ్ళు ఎంత ప్రైస్ ఉందో అంత ప్రైజే డైరెక్ట్ గా దాని మీద వేశారు. కానీ బి స్టోర్ వాళ్ళు దానికి 600 ఉన్న శారీకి 1000 రూపీస్ పెట్టి మళ్ళీ 600 కే వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్ ఈ స్టోర్ కి ఆ స్టోర్ కి విజిట్ అవ్వకుండా డైరెక్ట్ ఫస్ట్ గా ఈ 1000 రూపీస్ శారీ డిస్కౌంట్ 600 ఉంది కదా, దీనికే వెళ్తారు. ఎందుకంటే 1000 రూపీస్ శారీ 600 కే వస్తుంది, డిస్కౌంట్ లో వస్తుంది కదా అని వెంటనే ఆ 600 డిస్కౌంట్ ఉన్న బి షాప్ కి వెళ్ళి తీసుకుంటారు. ఇప్పుడు ఏ షాప్ లో ఉన్న స్టాక్ అలాగే ఉంటది, కాకపోతే బి షాప్ లో ఉన్న స్టాక్ అనేది సేల్ అయిపోతుంది. అండ్ ఇంకొక స్ట్రాటజీ కూడా, ఇప్పుడు ఈ 600 ఏ శారీ అలాగే ఉంది, బి శారీ స్టోర్ లో ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ ప్రైస్ పెడతారు ఒక్కొక్కసారి. అలా సేమ్ ప్రైస్ పెట్టేసి ఈ 600 అంటే బి స్టోర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక 10% డిస్కౌంట్ పెట్టేసి వాళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు ఏ స్టోర్ లో ఉన్న స్టాక్ అంతా అక్కడే ఉండిపోతుంది, కానీ బి స్టోర్ లో ఉన్న స్టాక్ సేల్ అయిపోయి వీళ్ళకి డబుల్ ట్రిపుల్ మార్జిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి బిజినెస్ లో ఎంత స్టాక్ తొందరగా సేల్ అయిపోతే అంత ప్రాఫిట్స్ వస్తాయి. కానీ స్టాక్ అలాగే ఉండి మాకు ఇంతే ప్రైస్ రావాలి, మాకు ఇంతే మార్జిన్ రావాలి అని అక్కడే కూర్చుంటే ఆ స్టాక్ అక్కడే ఉంటది. మనకి తక్కువ మార్జిన్స్ ఉన్నా కానీ స్టాక్ తొందరగా సేల్ అయిపోతే బిజినెస్ లో గ్రోత్ ఉంటది. ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి. మార్కెట్ లో మీరు ఒకసారి విజిట్ అవ్వండి, ఆ స్టోర్స్ లో మీకు తెలిసిపోతుంది, ఓహో ఇది బిజినెస్ స్ట్రాటజీనా, ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నారా అనేది కూడా తెలిసిపోతుంది. సో
అండ్ ఇంకొంతమంది పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు, షాపింగ్ మాల్స్ స్టార్టింగ్ డే రోజు ఎన్ని ఆఫర్స్ పెడతారు. ఎందుకు అంటే వాళ్ళకి కస్టమర్స్ వచ్చి వాళ్ళ స్టోర్స్ లో ఉన్న స్టాక్ అయిపోవడం కాదు మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ స్టాక్ చూడాలి. ఆ స్టాక్ చూసి మౌత్ టాక్ అనేది వేరే వాళ్ళకు కూడా వెళ్ళి, వేరే వాళ్ళు కూడా వచ్చి అంటే వేరే కస్టమర్స్ కూడా వచ్చి చూసి పర్చేస్ చేసేలా ఉండాలి. అందుకని షాపింగ్ మాల్స్ లో ఫస్ట్ డే చాలా ఆఫర్స్ పెడతారు. షాపింగ్ మాల్సే కాదండి, ఏ స్టోర్ ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ డే ఆఫర్స్ పెట్టి చూడండి, కన్ఫర్మ్ గా మీకు యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా. అండ్ ఇంకొకటి, మనం రెగ్యులర్ గా ఏదో ఒక ఆఫర్ పెడుతూ ఉండాలండి. కస్టమర్స్ ని రెగ్యులర్ గా రప్పించడానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 600 ఉందనుకోండి, దానికి మీరు 100 రూపీస్ మార్జిన్ వేసుకున్నారు. ఆ 100 రూపీస్ లో ఒక 20 రూపీస్ పెట్టి కస్టమర్స్ కి ఏదైనా గిఫ్ట్ లాగా ఇవ్వండి, లేదా డిస్కౌంట్ చేయండి, ఈజీగా సేల్ అయిపోతాయి. నాకు తెలిసి డిస్కౌంట్ కన్నా ఏదైనా ఫ్రీగా వస్తుందంటే కస్టమర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. అందులోనూ లేడీస్ అని నేనైతే అనుకుంటున్నాను. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉందనుకోండి, అంటే మనం కుకింగ్ ఆయిల్ ప్యాకెట్ లో వచ్చింది అనుకోండి, మనం తీసుకోము. అదే ఒక స్టీల్ బాక్స్ లో వచ్చింది అనుకోండి, మనం ప్యాకెట్ లో ఉన్నది తీసుకుంటామా లేదా స్టీల్ బాక్స్ లో వచ్చిన ఆయిల్ తీసుకుంటామా? ఆటోమేటిక్ గా అందరం స్టీల్ బాక్స్ వస్తుంది కదా ఎక్స్ట్రాగా అని స్టీల్ బాక్స్ ఉన్న ఆయిల్ కే వెళ్ళిపోతాము. ఎందుకంటే ఆయిల్ ఈ ఆయిల్ సేమే, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా మనకి స్టీల్ బాక్స్ అనేది వస్తుంది కదా, అక్కడ కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సో మనం పబ్లిసిటీ ఎంతగా చేస్తే మన బిజినెస్ అంత తొందరగా గ్రో అవుతుందండి. నేను చాలా వరకు ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను, మీకు అర్థమయ్యాయో లేదో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే స్టార్టింగ్ స్టేజెస్ లో మీరు తక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని ఆఫర్స్ ఇస్తూ ఉండండి. మీరు కూడా ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసుకొని మీ బిజినెస్ ని గ్రో చేసుకొని. అండ్ లాస్ట్ లో నేను ఒకటి చెప్తున్నాను, ఎవరైనా మన వీడియోస్ చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వన్స్ స్టాక్ తీసుకున్నాక మీకు ఎక్కువ మార్జిన్ ఒక ప్రోడక్ట్ మీద వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎంత తొందరగా మీ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి రీస్టాక్ చేస్తేనే మీకు బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అండ్ మొత్తం టోటల్ గా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సగం స్టాక్ మీదనే మీ ప్రాఫిట్స్ చూసుకోవాలి. అలాగే తొందరగా సేల్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఆ స్టాక్ తీసేసి న్యూ స్టాక్ తీసుకొస్తూ ఉంటారు. కస్టమర్స్ కి కూడా వచ్చిన ప్రతిసారి అంటే ముందు తీసుకున్న కస్టమర్సే మళ్ళీ వచ్చి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు ఎక్కువ మార్జిన్స్ యాడ్ చేసుకొని ఉన్న స్టాక్ అలాగే ఉంచుకుంటే మళ్ళీ వచ్చిన కస్టమర్ అంటే ఫస్ట్ టైం తీసుకున్న కస్టమర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే స్టాక్ ఉంటే మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? కస్టమర్స్ వేరే ప్లేస్ కి కానీ వేరే స్టోర్స్ కానీ వెళ్ళి అక్కడ బై చేస్తారు. ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ స్టాక్ ఎంత తొందరగా స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ చేసుకుంటే అంత తొందరగా బిజినెస్ గ్రో అవుతుందండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.